వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ జాబ్స్. కొత్తగా అనిపిస్తుంది కదా, బట్ ఇదే ఫ్యాక్ట్. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ లో నేను మిమ్మల్ని ది వరల్డ్ ఆఫ్ జాబ్స్, ఈ ప్రపంచానికి తీసుకెళ్లబోతున్నాను. అది మరి ఎక్కడో కాదు, ఇట్ ఈస్ శ్రీధర్స్ సిసి, శ్రీధర్స్ కాలేజ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ప్రస్తుతం ఈ కాలేజ్ గురించి ఏదన్నా ఎగ్జామ్ కి మీరు ప్రిపేర్ అవ్వాలి అని అంటే, స్టాఫ్ సెలెక్షన్ కానివ్వచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్ కానివ్వచ్చు, ఆర్ఆర్బి కానివ్వచ్చు, ఏదైనా సరే ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ మీరు కొట్టాలి అని అనుకుంటే అందరికీ గుర్తొచ్చేది ఇట్ ఈస్ శ్రీధర్స్ సిసి, శ్రీధర్స్ కాలేజ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నమాట. మరి అసలు ఇక్కడ కోచింగ్ ఎలా చేస్తారు, క్యాంపస్లు ఎలా ఉంటాయి, క్లాస్ రూమ్స్ ఎంత విశాలంగా ఉంటాయి, వీటన్నిటికీ సంబంధించి శ్రీధర్ సిసిఈకి సంబంధించినటువంటి కాలేజ్ టూర్ చేసేద్దాం, క్యాంపస్ టూర్ ని చేద్దాం. ఇంకాస్త లోతుగా వాళ్ళ యొక్క స్టాఫ్ దగ్గర నుంచి, ఫెసిలిటీస్ దగ్గర నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా మన స్టైల్లో 3, 2, 1 గెట్ సెట్ గో. నాకు చాలా నచ్చే పాయింట్ శ్రీధర్ సిసిఈలో మన మీద మనమే పెట్టుబడి పెట్టుకోవాలి. ఏ గవర్నమెంట్ మారుతుందా, ఎవరొచ్చి మనకు ఉద్యోగం ఇస్తారా అని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ సఫిషియెంట్గా, స్టాండర్డ్గా మనమే ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టడం కనుక మీ ధ్యేయం అయితే కంపల్సరీగా శ్రీధర్ సిసిఈకి వస్తే, మనస్ఫూర్తిగా మనసు పెట్టి చదివితే యూ కెన్ రీచ్ యువర్ గోల్ అన్న నమ్మకాన్ని కల్పించే వ్యక్తే శ్రీధర్ గారు మనతో ఉన్నారు. హలో శ్రీధర్ గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నామా సార్, చాలా విన్నాము శ్రీధర్ సిసిఈ గురించి. విజయవాడే కాదు, హైదరాబాద్ లో కూడా బోలెడు మంది స్టూడెంట్స్ ని మీ స్లోగన్స్ లాగా, స్టూడెంట్ లాగా మీ క్యాంపస్కి వస్తారు, గవర్నమెంట్ జాబ్ కొట్టిన వాళ్ళలాగా బయటకు వెళ్తుంటారు. ఇలా ఎందరో జీవితాలని మార్పు తెచ్చినటువంటి శ్రీధర్ సిసిఈ ఈ సెంటర్ లో అసలు కోచింగ్ ఎలా జరుగుతుంది, క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి? ఎక్కడో విన్నాను సార్, ఇంత ఘనంగా ఏ ఇన్స్టిట్యూట్ కి కూడా అన్ని ఫెసిలిటీస్ లేవు అని. ఇదంతా అతిశయక్తేనా లేదా నిజమా, ఇవన్నీ తెలుసుకుందాం అనుకుంటున్నాను. అసలు ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తారు సార్ మీరు స్టూడెంట్స్? ఫస్ట్ ఇప్పుడు మనం నుంచోనున్న ప్లేస్ రిసెప్షన్. ఇక్కడికి ఫస్ట్ అడ్మిషన్ తీసుకోవడానికి పిల్లలందరూ ఇక్కడికి వస్తారు. ఇక్కడ అప్లికేషన్ ఫిల్ చేయటం, ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాక ప్రతి స్టూడెంట్కి కూడా మనం ఒక ఆన్లైన్ అకౌంట్ ఒకటి ప్రొవైడ్ చేస్తాము. ఆన్లైన్ అకౌంట్ ప్రొవైడ్ చేసేది కంప్యూటర్ డిపార్ట్మెంట్ అక్కడ కనపడుతుంది. ఈ కంప్యూటర్ డిపార్ట్మెంట్కి వెళ్దాము. ఇది కంప్యూటర్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లో ఫస్ట్ పిల్లలు జాయిన్ అయినటువంటి పిల్లలకి ఆన్లైన్ అకౌంట్ క్రియేట్ చేయటం, వాళ్ళ పాస్వర్డ్ సెట్టింగ్, ఇదంతా కూడా ప్రాసెస్ చేస్తారు. ఇక్కడ ప్రాసెస్ చేసిన తర్వాత ఇక్కడ జరిగేటటువంటి మిగతా కార్యక్రమాలు ఏంటంటే, పిల్లలకు అవసరమైనటువంటి క్వశ్చన్ పేపర్ సెట్టింగ్, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఈ టీమే తయారు ఈ టీము వెబ్సైట్ లో ఎంటర్ చేసేటటువంటి టీం కూడా ఇదే టీం అండి. అంటే సార్, ఆన్లైన్ అకౌంట్స్ ఎందుకు స్టూడెంట్స్ కి? అంటే ఈ మొత్తం బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, రైల్వే ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ, అన్ని ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్ టెస్ట్లేనమ్మా. అంటే ఇంతకు ముందు రోజుల్లో అయితే ఫిజికల్ పేపర్ పెన్సిల్ టెస్ట్ ఉండేది, అది పోయింది. సో ఆన్లైన్ ఎగ్జామ్ అవటం వలన ప్రతి మనిషికి కూడా వెబ్సైట్ లో ఎగ్జామ్ రాయడానికి ఒక ఆన్లైన్ అకౌంట్ అంటూ ఉండాలి. దాంతో పాటుగా ఇక్కడ జరిగే ఇంకో పని ఏంటంటే, పిల్లలు ఎగ్జామ్కి అప్లై చేయడానికి వాళ్ళ ఫోటోలు ఒక స్పెసిఫిక్ డైమెన్షన్స్లో ఫోటో సైజు రీసైజ్ చేసి, సిగ్నేచర్లు ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఫామ్లో కావాలి. అవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసి పిల్లలకి అందజేయడం జరుగుతుంది. ఇది కంప్యూటర్ డిపార్ట్మెంట్ అమ్మా. ఈ కంప్యూటర్ డిపార్ట్మెంట్ తో ఫస్ట్ డే మాత్రమే పిల్లలకి పని ఉంటుందమ్మా. అది అయిపోయిన తర్వాత నుంచి మన దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటంటే, వెల్ వెంటిలేటెడ్ క్లాస్ రూమ్స్. అంటే ఇక్కడ కూర్చొని చదువుకోవాలా కాకుండా ఇక్కడ కూర్చొని ఆ ఫీలింగ్ ఉండేటట్టు క్లాస్ రూమ్స్, వెల్ వెంటిలేటెడ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. అదేవిధంగా పిల్లలు ఎగ్జామ్స్ రాయటానికి కంప్యూటర్ ల్యాబ్లు ఉంటాయి. నెక్స్ట్ రాసిన ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ చేసేటటువంటి ఎక్స్ప్లెనేషన్ హాల్స్ ఉంటాయి అమ్మా. ఇవన్నీ కూడా రాసిన ఎగ్జామ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్స్ప్లెనేషన్ సెపరేట్ హాల్స్. ఎర్రర్ ఏమేమి తప్పులు చేశారు, ఆ తప్పు ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఇది ఎవ్రీడే ప్రాసెస్ అమ్మా. ఈ ప్రాసెస్ జరిగేటటువంటి ప్లేస్ అంటే క్లాస్ రూమ్లు వేరుగా ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ హాల్స్ వేరుగా ఉంటాయి, ఎగ్జామ్ రాసే ప్లేస్ వేరుగా ఉంటుంది. అంటే సార్, ఇప్పుడు మనకి క్లాస్ రూమ్స్, ఎగ్జామినేషన్ హాల్స్, ల్యాబ్స్, ఇక్కడేమో కంప్యూటర్ డిపార్ట్మెంట్. దీంతో పాటు ఇంకోటి కూడా ఉందమ్మా. యాక్చువల్గా ఏ కోచింగ్ సెంటర్లో లేనిది రీసెర్చ్ టీమ్ అమ్మా, R&D టీమ్ అంటాం దాన్ని మేము. అంటే ప్రతి ఎగ్జామ్ పేపర్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. మారుతున్నటువంటి పేపర్ని అనుగుణంగా మనం మాక్ టెస్ట్ తయారు చేయడానికి ఒక పెద్ద టీం ఉందమ్మా, అదొక డిపార్ట్మెంట్. నెక్స్ట్ అక్కడే
ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి మనకి. ఓకే. ఈ ఆన్లైన్ కోర్సులు రికార్డ్ చేసే స్టూడియోలు ఇవన్నీ కూడా ఉంటాయమ్మా. మారిన సిలబస్ కి అనుగుణంగా మీరు కూడా సిలబస్ ని, క్వశ్చన్ పేపర్స్ హార్డ్నెస్ ని కూడా మీరే ట్రైన్ చేస్తున్నారు అనమాట. yes. సో ఎంతటి కష్టమైన పేపర్ అయినా అందుకనే శ్రీధర్ సిసి పిల్లలు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు అన్నది అర్థమవుతుంది. రైట్ సార్, ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం? R&D డిపార్ట్మెంట్. మోస్ట్ ఇంపార్టెంట్, విల్ స్టార్ట్ విత్ R&D డిపార్ట్మెంట్. ఇదే మా కంటెంట్ డిపార్ట్మెంట్ అమ్మా. ఓకే. అంటే సార్ మొత్తం కంటెంట్ మీద రీసెర్చ్ అంతా మీ స్టాఫే చేసేసి Yes. దాని సారాంశం పిల్లలకి టైం వేస్ట్ లేకుండా ఇస్తారనమాట. సో ఇది మా కంటెంట్ డిపార్ట్మెంట్ అమ్మా. సార్ ఇంత మంది కంటెంట్ మీద వర్క్ చేస్తారా? అంత కంటెంట్ ఉంటుందా సార్? అవసరం అమ్మా, అవునా? ఖచ్చితంగా అవసరం. హా. ఒక్కొక్క సబ్జెక్ట్ కి కనీసం 6 మెంబర్స్ ఉంటారు ఇక్కడ వా. వర్క్ చేసేవాళ్ళు. అంత కంటెంట్ రీసెర్చ్ ఏం చేస్తారు సార్? ఎగ్జాంపుల్ చెప్పండి, ఎందుకు ఉంటుంది అంత? అంటే మాకు యూజువల్గా సాటర్డే సండే ఎగ్జామ్లు జరుగుతూ ఉంటాయి. ఈ సాటర్డే ఎగ్జామ్లో ఏదైనా చేంజ్ చూసామనుకోండి, సండేకి మేము ఇంప్లిమెంట్ చేసేస్తాము. వీ డోంట్ టేక్ మచ్ టైం. ఓకే. నెక్స్ట్ ఈ డిపార్ట్మెంట్తో బ్యూటీ ఏంటంటే మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ ఏజెస్ కనపడతాయి చూడండి. 21, 22, 23 ఇయర్స్ నుంచి చాలా పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. అంటే ఈ 21, 22, 23 ఇయర్స్, 25 వాళ్ళందరూ ఎందుకు కావాలి అంటే ఎగ్జామ్ రాసి రావాలి వాళ్ళు వెళ్ళి. సో ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 300 మంది ఉంటారు ఈ డిపార్ట్మెంట్లో. ఎగ్జామ్ రాస్తే అంటే పేపర్లు యాక్చువల్గా బయటికి రావమ్మా. ఈ ఎగ్జామ్స్ ఏవి బయటికి డిస్క్లోజ్ చేయరు. ఆ పేపర్లు డిస్క్లోజ్ చేయని పేపర్లు మేము వాళ్ళ కళ్ళతో చూస్తాము. సీనియర్లు అందరూ వాళ్ళ కళ్ళతో చూసి దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఈ డిపార్ట్మెంట్ నుంచి లాస్ట్ ఇయర్ 21 మందికి ఉద్యోగాలు వచ్చినాయి అమ్మా. ఎప్పటికప్పుడు అంటే ఈ కంటెంట్ క్రియేటర్స్ లో కూడా ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారన్నమాట. అద్భుతం సార్. ఈ డిపార్ట్మెంట్ నుంచే 23 మందికి 21 మంది. ఇది విజయవాడలోనమ్మా. హైదరాబాద్ లో మళ్ళీ ఇంకొక 20 మెంబర్స్ తో సేమ్ కంటెంట్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ లో కూడా. సార్ ఇప్పుడు వీళ్ళు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడం కాదు, ప్రిపేర్ అయ్యే మిగిలిన సెట్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా కంటెంట్ ని వీళ్ళు ఇస్తారు రీసెర్చ్ చేసి. రిసర్చ్ టీమ్. సో బేసికల్ గా శ్రీధర్ సిసికి పిల్లర్ లాంటి గ్రూప్ అన్నమాట ఇది. ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ గ్రూప్ వీళ్ళు ఇందులో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఎగ్జామ్స్ కి. అలాగే మొత్తం స్టూడెంట్స్ కి కావాల్సినటువంటి రీసెర్చ్ మెటీరియల్ అండ్ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ మెటీరియల్ అంతా ఇక్కడ నుంచే వస్తుంది అన్నమాట. ఇలా మీకు క్యాంపస్ కి ఒక కంటెంట్ టీమ్ ఉంటుందా సార్? అంటే ఒక 2-3 ప్లేసెస్ లో ఉన్నాయమ్మా కంటెంట్ డిపార్ట్మెంట్లు మాకు. విజయవాడలో అయితే ఈ ప్లేస్ లో ఉంది, హైదరాబాద్ లో అమీర్పేట్ బ్రాంచ్ లో ఉంటుంది, వైజాగ్ లో ఒక చోట ఉంటుంది. సో ప్రతి చోట ఉందన్నమాట. మళ్ళీ వీళ్ళ ఐడియాలు కూడా మిక్స్ అయ్యి మ్యాచ్ అవుతాయా సార్? ఆ మిక్స్ చేసే మనిషి ఆయన. ఆహా, ఇంకా అసలు ఎందుకు సార్ బయటికి వెళ్ళి వేరే ఇంకా వేరే పుస్తకాన్ని ముట్టాల్సిన అవసరం లేదు. మీ మెటీరియల్ ని చదివితే చాలు. వేదాల సారాంశం మొత్తం తిరుప్పావైలో ఉన్నట్టు మొత్తం ఎగ్జామ్ కి కావాల్సిన మొత్తం మెటీరియల్ అంతా శ్రీధర్ సిసి దగ్గరే ఉంది. అర్థమవుతుంది సార్. వండర్ఫుల్ సార్. సో సూపర్.